Hi, welcome to the English Ed YouTube channel. This is Shankar. మనకు బ్యాంక్స్ ఎగ్జామ్లో కానీ అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ టెస్ట్లో కానీ అలాగే ఇప్పుడు లేటెస్ట్గా మనకు రిలీజ్ అయినటువంటి కోర్ట్ ఎగ్జామ్స్లో కానీ క్లోజ్ టెస్ట్ని గురించి అడగడం జరిగింది. ఇది గ్రామర్లో ఒక పార్ట్. క్లోజ్ టెస్ట్ అనేది జనరల్గా మనకు పారాగ్రాఫ్ని ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు కదా, కాంప్రహెన్షన్ ఆఫ్ పారాగ్రాఫ్. సో అలాంటిదే ఇది. క్లోజ్ టెస్ట్ అనేది మరొక విధంగా ఉంటుంది. పారాగ్రాఫ్కు మరొక రూపం అనమాట. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ 2 టైప్స్గా అడుగుతారు, 3 టైప్స్గా అడుగుతారు జనరలీ. ఫస్ట్ వన్, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి సంబంధించిన కాంప్రహెన్షన్ అయ్యే విధంగా ఒక 5 క్వశ్చన్స్ అడగడం. అలాగే పారాగ్రాఫ్లో ఉండేటటువంటి సెంటెన్సెస్ని జంబుల్ చేసి వాటిని రీఅరేంజ్ చేసేలాగా చేయడం, అంటే సెంటెన్సెస్ అటు ఇటు ఉంటాయి, వాటిని ఆర్డర్లో పెట్టడం. థర్డ్ వన్ క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్లో ఏమవుతుందంటే ఒక పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఒక్కో సెంటెన్స్లో కొన్ని వర్డ్స్ మిస్ అయి ఉంటాయి. ఆ మిస్ అయిన సెంటెన్సెస్కి సరైన వర్డ్ని మనం ఎంచుకోవడమే క్లోజ్ టెస్ట్. చూద్దాం, దీని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. వాట్ ఈజ్ ఏ క్లోజ్ టెస్ట్? క్లోజ్ టెస్ట్ అంటే ఏంటంటే, ఏ క్లోజ్ టెస్ట్ consists of a paragraph with certain words removed. క్లోజ్ టెస్ట్లో ఒక పారాగ్రాఫ్లో కొన్ని వర్డ్స్ రిమూవ్ చేయబడి ఉంటాయి, తొలగించబడి ఉంటాయి. అండ్ స్టూడెంట్స్ మస్ట్ యూజ్ కాంటెక్స్ట్, క్లూస్ అండ్ గ్రామర్ నాలెడ్జ్ టు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. స్టూడెంట్స్ ఏం చేయాలి? ఆ సందర్భాన్ని బట్టి, పారాగ్రాఫ్లో ఉండే ఇన్ఫర్మేషన్ బట్టి, ఆ ఇన్ఫర్మేషన్లో ఉండేటటువంటి ఆధారాలను బట్టి, గ్రామర్ నాలెడ్జ్ని బట్టి ఆ సెంటెన్సెస్ని ఫిలప్ చేయవలసి ఉంటుంది, ఏవైతే బ్లాంక్స్ ఇచ్చున్నారో. దీన్ని క్లోజ్ టెస్ట్ అంటారు. నెక్స్ట్, పర్పస్ ఆఫ్ క్లోజ్ టెస్ట్ ఇన్ గ్రామర్ క్లాస్. గ్రామర్ క్లాస్లో క్లోజ్ టెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు వీటిని ఇవ్వడం జరుగుతుంది గ్రామర్ క్లాసుల్లో? టెస్ట్ గ్రామర్ ఇది ఏం చేస్తుంది? గ్రామర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని, టెన్సెస్ని, ఆర్టికల్స్ని, ప్రిపోజిషన్స్ని, కంజంక్షన్స్ని మొదలైన వాటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు వొకాబులరీని కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. అదే ఇక్కడ సెకండ్ పాయింట్. టెస్ట్స్ వొకాబులరీ, అండర్స్టాండింగ్ ఆఫ్ కొలొకేషన్స్, సినోనిమ్స్ అండ్ యూసేజ్. ఒక ప్యాసేజ్లో ఉన్నటువంటి వర్డ్ ఆర్డర్ కానీ, తర్వాత సినోనిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, లేదా వర్డ్స్ యూసేజ్ ఎలా ఉంది అనేది టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టూడెంట్ ఎంత మాత్రం దాన్ని కాంప్రహెండ్ అయ్యాడో, ఎంత మాత్రం దానికి వొకాబులరీ మీద కమాండ్ ఉందో తెలుసుకోవడానికి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, చెక్స్ రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటి? ఒక ప్యాసేజ్ని ఎంతవరకు ఒక స్టూడెంట్ చదివి అర్థం చేసుకోగలిగాడు అనేదే రీడింగ్ కాంప్రహెన్షన్. ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద ఫ్లో అండ్ లాజిక్ ఆఫ్ ద ప్యాసేజ్. ఆ ప్యాసేజ్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్, లాజికల్ ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకోగలడాన్ని ఈ క్లోజ్ టెస్ట్ చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎన్హాన్సెస్ సెంటెన్స్ ఫార్మేషన్ స్కిల్స్. ఒక సెంటెన్స్ ఫార్మేషన్, ఒక కొత్త వాక్య నిర్మాణాన్ని ఎలా చేయాలి, ఎంతవరకు అర్థవంతంగా చేయాలనేది ఇది టెస్ట్ చేస్తుంది. లెర్నర్స్ సీ హౌ గ్రామర్ ఫిట్స్ ఇన్ రియల్ కాంటెక్స్ట్. ఒక సందర్భంలో గ్రామర్ని ఏ విధంగా ఉపయోగించాలనేది కూడా స్టూడెంట్ నేర్చుకుంటాడు లేదా టెస్ట్ చేయబడతాడు ఈ క్లోజ్ టెస్ట్లో. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ గ్రామర్ కాన్సెప్ట్స్ ఆఫన్ టెస్టెడ్. క్లోజ్ టెస్ట్లో ఏ టైప్ ఆఫ్ గ్రామర్ని లేదా గ్రామర్ కాన్సెప్ట్స్ని టెస్ట్ చేస్తారు? కాన్సెప్ట్, ఎగ్జాంపుల్, బ్లాంక్ టైప్. చూడండి, ఫస్ట్ ఆర్టికల్ని ఎలా టెస్ట్ చేస్తారు? డాష్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే. సో ఇందులో అన్ యాపిల్ ఏ డే, ఎందుకు? ఇక్కడ వొవెల్ సౌండ్ ఉంది కదా, ఆ అనేది వొవెల్ సౌండ్ కాబట్టి వొవెల్ సౌండ్ ఉన్నప్పుడు యాన్ యూజ్ చేస్తాం. సో ఈ విధంగా ఆర్టికల్ని యూజ్ చేయడాన్ని టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్, ప్రిపోజిషన్స్. షీ ఈజ్ ఫాండ్ డాష్ మ్యూజిక్. ఎప్పుడైనా సరే ఫాండ్ వచ్చినప్పుడు ఇక్కడ ఎటువంటి ప్రిపోజిషన్ రావాలి?
ఫాండ్ అనేది ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు ఆఫ్ యూజ్ చేయడం జరుగుతుంది. ఫాండ్ ఆఫ్ మ్యూజిక్ అని, ఫాండ్ ఆఫ్ టాయ్స్ అని, ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ గేమ్స్ అని, ఏదైనా ఒక అంశం పట్ల ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పే సందర్భంలో ఫాండ్ యూజ్ చేసినప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. టెన్స్ ఫామ్ని ఎలా చెక్ చేయొచ్చు? హీ డాష్ గో టు స్కూల్ ఎవ్రీడే. ఎవ్రీడే అని యూజ్ చేశారంటే ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉన్నట్టు? ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టు. ప్రజెంట్ టెన్స్లో ఉంటే వర్బ్ ఎలా ఉండాలి? V1 కానీ లేదా V1 + S కానీ ఉండాలి. సో ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి V1 S రావాల్సి ఉంటుంది. అప్పుడు గో అనేది గోస్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేశారు? ఈ విధంగా టెన్సెస్ యూసేజ్ని, టెన్సెస్లో ఎంత కమాండ్ ఉన్నదాన్ని టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మోడల్స్ని ఎలా టెస్ట్ చేస్తారు? యూ డాష్ వేర్ ఏ హెల్మెట్ వైల్ రైడింగ్. యూ షుడ్ ఆర్ యూ మస్ట్ యూజ్ చేయవచ్చు. యూ మస్ట్ వేర్ ఏ హెల్మెట్ వైల్ రైడింగ్ బైక్. సో నువ్వు ఇక్కడ మస్ట్ ఎందుకు యూజ్ చేసాము? ఇది ఒక ఏం చెప్తుంది? సజెషన్ని తెలియజేస్తుంది. సజెషన్ని తెలియజేయడం ద్వారా మస్ట్ యూజ్ చేయడం ఇక్కడ అర్థవంతంగా ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూడండి. నెయిదర్ ఆఫ్ ద బాయ్స్ డాష్ ప్రెజెంట్. సో ఇక్కడ నెయిదర్ ఆఫ్ ద బాయ్స్లో ఇక్కడ ఉన్న వాటిలో ఈజ్ కానీ, వాజ్ కానీ, వాజ్ కానీ యూజ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకు టెన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ రెండిట్లో ఏవైనా యూజ్ చేయొచ్చు. నెయిదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ప్రెజెంట్ అని అర్థం. నెక్స్ట్ కంజంక్షన్ ఎలా టెస్ట్ చేస్తారు? ఐ విల్ కమ్ డాష్ ఇట్ డజంట్ రెయిన్. ఇక్కడ ఇఫ్ ఇట్ డజంట్ రెయిన్ అని చెప్పొచ్చు. ఐ విల్ కమ్ ఇఫ్ ఇట్ డజంట్ రెయిన్. నెక్స్ట్ ప్రొనౌన్స్ని ఎలా టెస్ట్ చేయొచ్చు? దిస్ ఈజ్ ద బాయ్ డాష్ వన్ ద ప్రైజ్. ఇక్కడ హూ వన్ ద ప్రైజ్ అనేది ప్రొనౌన్ అనమాట. దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ అని కూడా అనవచ్చు. సో ఇక్కడున్న వాటిల్లో ఈ టైప్ ఆఫ్ గ్రామర్ కాన్సెప్ట్స్ని క్లోజ్ టెస్ట్లో చెక్ చేయవచ్చు, క్లోజ్ టెస్ట్లో టెస్ట్ చేయవచ్చు. నెక్స్ట్ టిప్స్ ఫర్ సాల్వింగ్ క్లోజ్ టెస్ట్ ఇన్ గ్రామర్ క్లాస్. గ్రామర్ క్లాస్లో లేదంటే ఒక క్లోజ్ టెస్ట్లో సాల్వ్ చేయడానికి, క్లోజ్ టెస్ట్ని సులభంగా చేయడానికి ఎటువంటి టిప్స్ని ఫాలో అవ్వాలి? రీడింగ్ ద ఎంటైర్ ప్యాసేజ్ ఫస్ట్ ఫర్ ఓవరాల్ అండర్స్టాండింగ్. ప్యాసేజ్ మొత్తాన్ని ఏం చేయాలి? ఎంటైర్ ప్యాసేజ్ని ఏం చేయాలి? రీడింగ్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ దాన్ని చదివినట్లయితే ఆ ప్యాసేజ్ యొక్క సందర్భం ఏంటి, ఆ ప్యాసేజ్ని ఏ టెన్స్లో ఇచ్చారు, అలాగే ఆ ప్యాసేజ్ని ఎవరు రాశారు, ఎందుకు రాశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి చదవాలి. నెక్స్ట్ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ వర్డ్స్. ఎగ్జాంపుల్ నౌన్, వర్బ్, ఆర్టికల్ ఎట్సెట్రా నీడెడ్ ఇన్ ద బ్లాంక్. ఎక్కడైతే బ్లాంక్స్ వదిలిపెట్టారో ప్యాసేజ్లో అక్కడ నౌన్ కానీ, వర్బ్ కానీ, ఆర్టికల్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ యూజ్ క్లూస్ సరౌండింగ్ వర్డ్స్ టు చూస్ ద రైట్ వర్డ్. ఒక ప్యాసేజ్లో క్లూ వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టు తర్వాత ఒక బ్లాంక్ ఇచ్చారంటే ఆల్వేస్ ఇక్కడ V1 ఉంటుంది. అలాగే మోడల్స్ యూజ్ చేసిన తర్వాత మే కానీ, మైట్ కానీ, షుడ్ కానీ, వుడ్ కానీ యూజ్ చేసిన తర్వాత వచ్చేటటువంటి బ్లాంక్ ఖచ్చితంగా V1 ఉంటుంది. అలాగే ఇన్ యూజ్ చేసిన తర్వాత వచ్చేటటువంటి బ్లాక్లో ఖచ్చితంగా ఒక నౌన్ ఉంటుంది. ఇన్ తిరుపతి, ఇన్ విజయవాడ ఇలా ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని క్లూస్ ఉంటాయి. అలాగే ఇంతకుముందు ఫాండ్ అని యూజ్ చేసాం కదా, ఫాండ్ తర్వాత వచ్చేటటువంటి ప్రిపోజిషన్ ఆల్మోస్ట్ ఆఫ్ ఉంటుంది. సో ఇలాంటి క్లూస్ని మనము వెతుక్కోవాలి. ఈ క్లూస్ని వెతుక్కొని ఆ నెక్స్ట్ బ్లాంక్లో వచ్చేటటువంటి ఆన్సర్ని మనం ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయాలి. చెక్ ఫర్ గ్రామటికల్ అగ్రిమెంట్. గ్రామటికల్ అగ్రిమెంట్ అంటే టెన్స్ని కానీ, నంబర్ కానీ, వాయిస్ని కానీ, రూల్స్ని ఏ టెన్స్కి ఏ స్ట్రక్చర్ ఆఫ్ వర్బ్ రావడం జరుగుతుంది, తర్వాత అందులో ఉన్నటువంటి క్లూస్ ఏంది, దాని ద్వారా మనం ఏ విధంగా వీటిని ఆన్సర్ చేయగలము అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే
నంబర్ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు సింగులరా ప్లూరలా అనేది ఐడెంటిఫై చేసినట్లయితే సులభంగా మనము ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, రీరీడ్ ద ప్యాసేజ్ ఆఫ్టర్ ఫిల్లింగ్ టు ఎన్ష్యూర్ ఇట్ సౌండ్స్ కరెక్ట్ అండ్ లాజికల్. వన్స్ ఆన్సర్ చేసిన తర్వాత ఆ ప్యాసేజ్ని మళ్ళీ ఏం చేయాలి, రీరీడ్ చేయాలి. ఎందుకు రీరీడ్ చేయాలి అని అంటే, మనం చేసినటువంటి ఆన్సరు కరెక్ట్గా ఉందా లాజికల్గా ఉందా అని మనకు తెలియాలంటే ఫస్ట్ ఆ సెంటెన్స్ని ఫిలప్ చేసిన తర్వాత, ఆన్సర్ చేసిన తర్వాత మరి ఒకసారి రీరీడ్ చేయవలసి ఉంటుంది. సో ఈ స్టెప్స్ ఫాలో అయితే క్లోజ్ టెస్ట్ని సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు క్లోజ్ టెస్ట్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ క్లోజ్ టెస్ట్. Climate change is one of the most serious challenges that world is currently facing. క్లైమేట్ చేంజ్ అనేది ఒక ముఖ్యమైన ప్రాబ్లము ప్రపంచం ఇప్పుడు ఫేస్ చేస్తున్న వాటిలో. ఇట్ హ్యాస్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్వైరన్మెంట్, ఎకానమీ అండ్ హ్యూమన్ హెల్త్. ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దేనిపైన అంటే ఎన్వైరన్మెంట్ లేదా ఎన్విరాన్మెంట్ పర్యావరణం పైన, ఎకానమీ ఆర్థిక వ్యవస్థ పైన, మరియు హ్యూమన్ హెల్త్ మనుషుల ఆరోగ్యం పైన ఇది ఒక ముఖ్యమైన ప్రభావాన్ని పాత్రను పోషిస్తుంది. The rise in global temperature is mainly due to the increase in greenhouse gas emissions, which are largely caused by human activities such as deforestation and burning of fossil fuels. చూడండి, గ్లోబల్ టెంపరేచరు రైజ్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్ దేనివల్ల జరుగుతుందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల జరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటంటే మీథేన్ గ్యాసు, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసులు. వీటినే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. వీటి వల్ల వాతావరణంలో టెంపరేచర్ పెరుగుతుంది. ఇవి విచ్ ఆర్ లార్జ్లీ కాజ్డ్ బై హ్యూమన్ యాక్టివిటీస్ అంటే ఇవి రిలీజ్ అవ్వడం మనుషులు చేసే పనుల వల్ల జరుగుతుంది. ఆ పనులు ఏంటంటే డిఫారెస్టేషన్ అండ్ బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, అడవులను నరికివేయడము, ఎక్కువగా పెట్రోలియం ప్రోడక్ట్స్ని, అలాగే ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు, భూమి లోపల నుంచి వెలికి తీసేటటువంటి శిలాజ ఇంధనాలు, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలు, కిరోసిన్, డీజిల్ ఇలాంటివి, అలాగే బొగ్గు భూమి లోపల నుంచి తవ్వి తీస్తారు, వీటిని శిలాజ ఇంధనాలు అంటారు, ఫాసిల్ ఫ్యూయల్స్. వీటిని మండించడం కారణంగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. నెక్స్ట్, ఇఫ్ వీ డు నాట్ టేక్ ఇమీడియట్ స్టెప్స్ టు రెడ్యూస్ అవర్ కార్బన్ ఫుట్ ప్రింట్, ద సిచ్యువేషన్ విల్ ఓన్లీ గెట్ వర్స్. ఇమీడియట్గా మనం వీటిని తగ్గించినట్లయితే సిచ్యువేషన్ ఇంకా దారుణంగా తయారవుతుంది. Governments, organizations and individuals must work together to develop and implement effective strategies too. దీన్ని తగ్గించడం కోసం ఎవరెవరు వర్క్ చేయాలి? గవర్నమెంట్స్ వర్క్ చేయాలి, ఆర్గనైజేషన్స్ వివిధ రకాల సంస్థలు వర్క్ చేయాలి, అండ్ ఇండివిజువల్స్ అంటే ప్రతి ఒక్క వ్యక్తి పనిచేయాల్సి ఉంటుంది. వాలంటీర్గా వర్క్ చేసి ఏం చేయాలంటే చూడండి, డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీస్, మంచి స్ట్రాటజీస్, మంచి కార్యక్రమాల ద్వారా వీటిని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఒక 1 ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉన్నట్టు, టు డాష్ దిస్ గ్రోయింగ్ థ్రెట్, ఈ పెరుగుతున్న ప్రమాదాన్ని నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. మెజర్స్ సచ్ యాజ్ యూజింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ప్లాంటింగ్ ట్రీస్ అండ్ ప్రమోటింగ్ ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ కెన్ ప్లే అండ్ డాష్ రోల్. మెజర్స్ అంటే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలంటే రెన్యూవబుల్ ఎనర్జీని యూజ్ చేయడం, అంటే తిరిగి మళ్ళా ఉపయోగించడానికి అవకాశం ఉండే ఎనర్జీస్ని రెన్యూవబుల్ ఎనర్జీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ ఇలాంటివి అనమాట. సౌరశక్తి, పవనశక్తి, అలాగే సముద్రాల నుంచి కెరటాల ద్వారా వచ్చేటటువంటి ఆ ఫోర్స్ ద్వారా కరెంట్ని జనరేట్ చేయడం, వీటిని ఏమంటామంటే రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. ప్లాంటింగ్ ట్రీస్, చెట్లను నాటడం, అండ్ ప్రమోటింగ్ ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్, పర్యావరణానికి హాని చేయనటువంటి జీవన విధానాన్ని అలవర్చుకోవడం, అంటే కార్స్, బైక్స్, బొగ్గు ఇలాంటి వాటిని కాల్చకుండా పర్యావరణానికి హాని కలిగించకుండా బతకడం. క్యాన్ ప్లే డాష్ రోల్, ఇక్కడ 2 దగ్గర ఒక బిట్ ఉన్నట్టు,
Moreover, awareness and education about the consequences of climate change can dash people to take responsibility. ఇవే కాకుండా అవేర్నెస్ కలిగించాలి. ఎడ్యుకేషన్లో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చేటటువంటి మార్పులు పరిణామాల గురించి బోధించాలి. దాని ద్వారా ఏమవుతుందంటే కెన్ డాష్ పీపుల్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రజలు బాధ్యత తీసుకునేదానికి ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్, ఆల్దో సమ్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్, ఎంతో కొంత పురోగతి సాధించినప్పటికీ ఈ క్లైమేట్ చేంజ్ని తగ్గించడం కోసం ద డాష్ ఆఫ్ గ్లోబల్ కోఆపరేషన్ అండ్ స్ట్రాంగ్ పాలసీస్ ఈజ్ స్టిల్ నీడెడ్. గ్లోబల్ కోఆపరేషన్, దేశాల మధ్య సహకారం, స్ట్రాంగ్ పాలసీస్, ఈ క్లైమేట్ చేంజ్ని తగ్గించడం కోసం గట్టి ఖచ్చితంగా ఇంకా కావాలి. ఎవ్రీ స్మాల్ ఎఫర్ట్ కౌంట్స్ అండ్ it is high time we all did our part to dash a sustainable future. ప్రతి చిన్న పని ఈ క్లైమేట్ చేంజ్ని మార్చడాన్ని లేదా క్లైమేట్ చేంజ్ని పెరగడాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ ఈస్ హై టైం, ఇది చాలా ఆల్రెడీ టైము చాలా చాలా దారుణంగా తయారైంది క్లైమేట్ చేంజ్. ఇది మనం పీక్స్లో ఉన్నాము, ఇమీడియట్గా మనం యాక్షన్లోకి దిగాల్సిన అవసరం ఉంది అని హై టైం అంటే దాని మీనింగ్ అది. వి ఆల్ డిడ్ అవర్ పార్ట్, మనం మన పాత్రను పోషించవలసి ఉంటుంది. దేంట్లో? పర్యావరణాన్ని కాపాడడంలో, క్లైమేట్ చేంజ్ జరగకుండా చూడడంలో. టు డాష్ సస్టైనబుల్ ఫ్యూచర్, మనం ఫ్యూచర్లో ఇక్కడ ఉండాలి, ఫ్యూచర్ చక్కగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఇక్కడ 5th వన్ ఇంకొక బిట్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు పారాగ్రాఫ్ మొత్తాన్ని చదివాము, పారాగ్రాఫ్ని అర్థం చేసుకున్నాము. ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దాం. Governments, organizations and individuals must work together to develop and implement effective strategies to dash this growing threat. చూడండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. టు ఎన్హాన్స్ దిస్ గ్రోయింగ్ థ్రెట్, టు ఇగ్నోర్ దిస్ గ్రోయింగ్ థ్రెట్, టు కాంబాట్ దిస్ గ్రోయింగ్ థ్రెట్, టు రిలీజ్ దిస్ గ్రోయింగ్ థ్రెట్. ఎన్హాన్స్ అంటే పెంచడము, ఇగ్నోర్ అంటే పట్టించుకోకపోవడము, కాంబాట్ అంటే పోరాడము, రిలీజ్ అంటే వదిలివేయడం. సో ఇక్కడ ఉన్న వాటిలో కాంబాట్ దిస్ గ్రోయింగ్ థ్రెట్, చూడండి ఇక్కడ ఇది సెట్ అవుతుంది. ఇంప్లిమెంట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ టు కాంబాట్ దిస్ గ్రోయింగ్ థ్రెట్ అంటే ఈ పెరుగుతున్నటువంటి సమస్య పైన పోరాడడానికి గవర్నమెంట్స్, ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్స్ అందరూ కలిసి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది, మంచి స్ట్రాటజీస్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంది అని అర్థం అనమాట. నెక్స్ట్ సెకండ్ చూద్దాము. Measures such as using renewable energy, planting trees and promoting eco-friendly lifestyle can play and dash role. చూడండి, can play active role, insignificant role, careless role, frequent role. ఇక్కడ కరెక్ట్ వర్డ్ సెట్ అయ్యేదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో యాక్టివ్ అంటే చురుకైన పాత్ర పోషించడం, ఇన్సిగ్నిఫికెంట్ అంటే ప్రాముఖ్యం లేని, కేర్లెస్ అంటే పట్టించుకోకపోవడం, ఫ్రీక్వెంట్ అంటే తరచు అని. సో ఇక్కడ ఉన్న వాటిలో యాక్టివ్ రోల్ అనేది సెట్ అవుతుంది. ప్రమోటింగ్ ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ కెన్ ప్లే అన్ యాక్టివ్ రోల్. ఏం చేయొచ్చు? రెన్యూవబుల్ ఎనర్జీని, చెట్లని పెంచడాన్ని, అలాగే ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ ఉంటే అది వాతావరణ మార్పుని తగ్గించడం కోసం ఒక చురుకైన పాత్ర పోషిస్తుంది ఈ ఈ ఈ స్టెప్స్. సో కాబట్టి యాక్టివ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, మోర్ ఓవర్, అంతేకాకుండా అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ కెన్ డాష్ పీపుల్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. చూడండి థర్డ్ వన్, కరెక్ట్ వర్డ్ ఫర్ ద బ్లాంక్. చూడండి, కెన్ ఫోర్స్ పీపుల్, can discourage people, can encourage people, can reject people. Can encourage people, చూడండి ఒకసారి, can encourage people to take responsibility అంటే ఎడ్యుకేషన్, అవేర్నెస్ కలిగించడం, ఎడ్యుకేషనల్లో దీన్ని టీచ్ చేయడం ద్వారా పీపుల్ లేదా ప్రజల్లో అవేర్నెస్ కలిగించినట్లయితే ఏమవుతుంది? ఎంకరేజ్ చేసినట్లయితుంది ప్రజలు బాధ్యత తీసుకోవడానికి. సో ఎంకరేజ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆల్దో సమ్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్, ఎంతో కొంత పురోగతి సాధించినప్పటికీ
ద డాష్ ఆఫ్ గ్లోబల్ కోఆపరేషన్ అండ్ స్ట్రాంగ్ పాలసీస్ స్టిల్ నీడెడ్. చూడండి ఫోర్త్ వన్ కరెక్ట్ వర్డ్ చూస్ చేసుకోవాలి. ద యాబ్సెన్స్ ఆఫ్, ద రెఫ్యూజల్ ఆఫ్, ద గ్రోత్ ఆఫ్, ద నెగ్లిజెన్స్ ఆఫ్. ద యాబ్సెన్స్ ఆఫ్ అంటే లేకపోవడము, ద రెఫ్యూజల్ ఆఫ్ అంటే తిరస్కరించడము, ద గ్రోత్ ఆఫ్ అంటే పెరుగుదల, ద నెగ్లిజెన్స్ ఆఫ్ అంటే నిర్లక్ష్యము అని. సో ఇక్కడ ద యాబ్సెన్స్ ఆఫ్ గ్లోబల్ కోఆపరేషన్ అది రైట్. ద యాబ్సెన్స్ ఆఫ్ గ్లోబల్ కోఆపరేషన్ అండ్ స్ట్రాంగ్ పాలసీస్ ఈజ్ స్టిల్ నీడెడ్ అంటే దేశాల మధ్య సరైన సహకారం లేదు, సరైన కోఆపరేషన్ లేదు. దేనికోసం? ఈ గ్లోబల్ టెంపరేచర్ని తగ్గించడం కోసం, క్లైమేట్ చేంజ్ని సరిచేయడం కోసం సరైన కోఆపరేషన్ లేదు. ఎందుకు? ఒక దేశం ఏం చెప్తుంది, డెవలప్ అవుతున్న దేశము మా దేశంలో మేము కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడం కుదరదు ఉంటుంది. మరొక దేశం ఏముంటుంది, ఆ దేశం చేస్తుంది కదా మేము చేస్తామంటుంది. సో ఇది యాబ్సెన్స్ ఉంది, కోఆపరేషన్ యాబ్సెన్స్ ఉంది. కాబట్టి అది ఇప్పుడు ఖచ్చితంగా అవసరము. ఈ స్టిల్ నీడెడ్, ఆ యాబ్సెంట్ అనేది ఇప్పుడు అవసరము సహకారం అని. ఎవ్రీ స్మాల్ ఎఫర్ట్ కౌంట్స్ అండ్ ఇట్ ఈస్ హై టైమ్ వీ ఆల్ డిడ్ అవర్ పార్ట్ టు డాష్ సస్టైనబుల్ ఫ్యూచర్. చూడండి, we all destroy, we all imagine, we all achieve, we all avoid, we all achieve. చూడండి, we all did our part to achieve a sustainable future. మన ప్రతి చిన్న ప్రయత్నము అవసరమే. అలాగే చాలా వెంటనే మనం ఏం చేయవలసి ఉంటుంది, మన యొక్క ప్రయత్నాన్ని వాతావరణ మార్పుల్ని తగ్గించడం కోసం మన ప్రయత్నాన్ని మనం చేసినట్లయితేనే సస్టైనబుల్ ఫ్యూచర్ని మనం అచీవ్ చేయగలుగుతాము, సాధించగలుగుతాము అనే అర్థం అనమాట. సో రైట్ ఆన్సర్ అచీవ్ అనేది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే క్లోజ్ టెస్ట్ని చేసేటప్పుడు మొదట ప్యాసేజ్ని సమగ్రంగా అవగాహన చేసుకుని ప్యాసేజ్లో ఉన్నటువంటి సెంట్రల్ థీమ్ని కనుక్కొని దాని ద్వారా సెంటెన్స్లో ఉన్నటువంటి ఇక్కడ అన్ని వర్డ్స్కి ఎలా ఇవ్వడం జరిగిందంటే వొకాబులరీ బేస్డే ఇవ్వడం జరిగింది. మీనింగ్ తెలిసినట్లయితే దాన్ని యూజ్ చేయడం సక్రమంగా తెలిసినట్లయితే ఆన్సర్ చేయొచ్చు. అన్ని వేళ ఇదే విధంగా ఇవ్వకపోవచ్చు. టెన్సెస్ బేస్డ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బేస్డ్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఏ విధంగా అయినా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటికీ మనము సిద్ధంగా ఉండవలసి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Hope you liked it.